చరిత్రలో ఒక చిన్న బానిసల గుంపు హ్మ్. అంటే ప్రపంచాన్ని వణికించే మహాసామ్రాజ్యాన్ని కేవలం ఇద్దరు సాధారణ స్త్రీలు ఎదిరించిన అద్భుతమైన ఘట్టమిది. కత్తుల్లేవు, ఆ, ఎలాంటి ఆయుధాలు లేవు. అవును. అయినా సరే ఆ సామ్రాజ్యపు పునాదులు కదిలిపోయాయి. ఖచ్చితంగా. జీవితంలో అడుగడుగునా ఏదో తెలియని భయం వెన్నాడుతున్నప్పుడు, పరిస్థితులు పూర్తిగా చేయి దాటిపోయినప్పుడు దేవుడు నిజంగా పనిచేస్తున్నాడానే సందేహం వస్తుంటుంది కదా. చాలాసార్లొస్తుంది. అంత అయిపోయిందనుకుంటాం మనం. రైట్. సరిగ్గా అలాంటి నిస్సహాయ స్థితి నుంచే చీకటి కమ్ముకుని అంతా ముగిసిపోయింది అనుకున్న పరిస్థితుల్లోనే దేవుడు తన అద్భుతమైన ప్రణాళికను ఎలా రచిస్తాడో ఈరోజు మనం ధ్యానిద్దాం. ఇదొక గొప్ప ఆత్మీయ ప్రయాణమనొచ్చు. అవును. ఈనాటి మన లోతైన అధ్యయనంలో ఆనాటి ఐగుప్తు వీధుల్లో అక్షరలా నడుస్తున్న అనుభూతిని పొందుతూ ఆ ఇటుకల బట్టీల వేడిని, ఆ బానిసత్వపు సంకెళ్ల చప్పుడును మనసులో ఊహించుకుంటూనే ఆ దేవుని మారని స్వభావాన్ని ఎలా అర్థం చేసుకోవాలో పరిశీలిద్దాం. ఇది నిజంగానే ఒక ఉత్కంఠభరితమైన వాక్యభాగం. చరిత్ర పుటల్లోకి తొంగి చూస్తే ఆ అత్యంత శక్తివంతమైన ఐగుప్తు సామ్రాజ్యం ఆధిపత్యం చెలాయిస్తున్న సమయమది. మ్మ్. ఈ ఘట్టాన్ని అర్థం చేసుకోవాలంటే మనమసలు దేవుని వాగ్దానం ఎలా పనిచేస్తోందో, ఆయన అపారమైన విశ్వాస్యత ఎలాంటిదో గమనించాలి. ఒక సామాన్యమైన కుటుంబం నుంచి ఒక గొప్ప జనాంగం ఎలా ఉద్భవించిందో చూసినప్పుడు దేవుని మీద మన నమ్మకం మరింత బలపడుతుంది. అయితే ఈ ప్రయాణాన్ని ప్రారంభించటానికి ముందు మనం కొద్దిగా వెనక్కి వెళ్ళాలి. ఆదికాండము ముగింపులో మనం చూస్తే ఒక తీవ్రమైన కరువు సమయంలో యాకోబు కుటుంబం అంటే కేవలం 70 మంది ఆత్మలు మాత్రమే ఐగుప్తు దేశంలో అడుగుపెట్టారు. అవును, కేవలం 70 మంది. అదొక చాలా చిన్న గుంపు. రైట్. వారు కేవలం ఆశ్రయం కోసం వెతుక్కుంటూ వెళ్లిన ఒక నిస్సహాయ కుటుంబం. కాని అక్కడ్నుంచి ఈనాటి మన అధ్యయన భాగమైన నిర్గమకాండము 1వ అధ్యాయం వచనాల్లోకి అడుగుపెట్టేసరికి ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చాలా స్పష్టంగా మారిపోయింది. అవును. మొదటి 7 వచనాలను మనం జాగ్రత్తగా గమనిస్తే వారు బహుసంతానం గలవారై అభివృద్ధి పొంది విస్తరించి మిక్కిలి ప్రబలిపోయారు అని వ్రాయబడింది. ఆ దేశమంతా వారితోనే నిండిపోయింది అని చారిత్రక ఆధారాలు కూడా చెబుతున్నాయి. ఖచ్చితంగా. అది దేవుని వాగ్దాన నెరవేర్పు. కానీ ఇక్కడ నన్ను తొలిచేస్తున్న ఒక పెద్ద ప్రశ్న ఉందండి. ఆ చిన్న కుటుంబం ఒక మహాజనాంగంగా మారడానికి మధ్యలో దాదాపు 400 సంవత్సరాల సుదీర్ఘమైన కాలం గడిచిపోయింది. అవును, ఒక సుదీర్ఘమైన నిశ్శబ్దం కదా. ఆ 4 శతాబ్దాల పాటు దేవుని వైపునుంచి ఒక ప్రవక్త రాలేదు, ఒక స్వరం వినిపించలేదు. అంతా నిశ్శబ్దం. అంటే 2-3 రోజుల పాటు మన ప్రార్థనకు ఆకాశం నుంచి ఎలాంటి జవాబు లేకపోయినా మనం తల్లడిల్లిపోతాం కదా. నిజమే. మనకు చాలా తొందర ఎక్కువ. అలాంటిది 400 ఏళ్ల నిశ్శబ్దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు దేవుడు మమ్మల్ని మర్చిపోయాడా అనే భావన ఆ ప్రజలు కలగలేదా? ఆహా. అంటే ఆ 400 ఏళ్ల నిశ్శబ్దమనేది చాలామందిని కలవరపెట్టే విషయమే. కానీ దైవిక కోణంలో మనం లోతుగా విశ్లేషించినప్పుడు ఆ నిశ్శబ్దం అంటే దేవుణ్ణి గైర్హాజరి కాదు. ఓహో, అంటే ఆయన దూరంగా లేడంటారా? ఖచ్చితంగా లేడు. ఆయన మౌనంగా ఉన్నాడంటే ఆయన లేడని లేదా మర్చిపోయాడని కాదు. అది దేవుడు ఒక గొప్ప జనాంగాన్ని తన చేతులతో స్వయంగా నిర్మిస్తున్న సమయం. అంటే ఒక నిర్మాణ దశ అన్నమాట. అవును. దేవుని లక్షణాలను మనం గమనిస్తే ఆయన ప్రేమ, ఆయన చేసే నిబంధన ఎన్నటికీ మారవు. ఆయన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకిచ్చిన వాగ్దానం నెరవేరడం భౌతికంగా మన కళ్లకు నెమ్మదిగా అనిపించవచ్చు. కాని దేవుడి విశ్వాస్యత ఖచ్చితంగా నెరవేరుతుంది. వావ్! ఆయన గొప్పతనం, ఆయన సార్వభౌమాధికారం ఆ నిశ్శబ్దంలోనే అతి బలంగా పనిచేస్తూ ఉంటాయి. ఆ 70 మంది ఒక మహాజనాంగంగా మారడం వెనుక ఉన్నది కేవలం మనుషుల బలం కాదు. అది దేవుని అపారమైన ప్రేమ, తన నిబంధనను స్థిరపరిచే ఆయన స్వభావం. దీన్ని బట్టి చూస్తుంటే నాకొక ఆలోచన వస్తోంది. అంటే మనం ఒక విత్తనాన్ని మట్టిలో పాతిపెట్టినప్పుడు పైన ఏమీ కల్పించదు కదా. అవును, పైనంతా మామూలుగానే ఉంటుంది. పైన చూసేవారికి అంతా శూన్యం, నిశ్శబ్దం, ఏమీ జరగట్లేదనిపిస్తుంది. కాని లోపల ఆ విత్తనం నెమ్మదిగా ప్రాణం పోసుకుంటుంది. వేళ్లు తన్నుకుంటూ భూమిలోకి పటిష్టంగా మారుతుంది. అద్భుతమైన పోలిక. దేవుని వాగ్దానాలు కూడా ఈ 400 ఏళ్ల కాలంలో అలాగే భూమిలో దాగి ఉన్న విత్తనంలా పనిచేశాయా? బయటికి నిశ్శబ్దం, కాని లోపల ఒక మహా అద్భుతం జరుగుతోందా? అక్షరాల అంతే.
మట్టి లోపల జరిగే ఆ జీవ ప్రక్రియ మన కంటికి కనిపించదు, కాని అది వాస్తవం. దేవుని సార్వభౌమాధికారం, ఆయన సంకల్పం కూడా అచ్చం అలాగే పనిచేస్తాయి. 100 గడిచినా ఆయన వాగ్దానం ఒక్క క్షణం కూడా విశ్రమించలేదు. ఒక్క క్షణం కూడా విశ్రమించలేదు, రైట్? అవును, ఆ దేశమంతా వారితో నిండిపోయింది అనడంలో ఉన్న ఆంతర్యం అదే. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఎదురయ్యే నిశ్శబ్ద సమయాలు శూన్యం కాదు, అవి మనల్ని లోపల్నుంచి పటిష్టంగా మార్చే దైవిక నిర్మాణాలు. నిజమేనండి. ఆయన సహనం, ఆయన చేసే పనులు మన కాలమానానికి ఎప్పుడూ భిన్నంగానే ఉంటాయి. ఆ విత్తనం మహావృక్షంగా మారడం బాగానే ఉంది, కాని 8వ వచనం నుంచి 14వ వచనం వరకు వస్తే పరిస్థితి పూర్తిగా తలక్రిందులైపోయింది. ఒక చీకటి అధ్యాయం మొదలైందక్కడ కదా. ఒక రాజ్యం లోపల ఇంకో వర్గం ఇంతలా పెరిగిపోతుంటే అధికారంలో ఉన్నవారు ఊరుకోరు కదా. ఆ కొత్త ఫరోకి ఖచ్చితంగా భయం పట్టుకునే ఉంటుంది. యోసేపు చేసిన మేలును మరచిపోయినా ఆ బహుశా అతని ఎరుగని క్రొత్త రాజు సింహాసనమెక్కాడు. అవును, ఇశ్రాయేలీల విస్తరణను చూసి అతనికి భయం పట్టుకుంది. వెంటనే వారిని బానిసలుగా మార్చేసి పిత్తుము, రామసేసు అనే 2 పెద్ద నిధుల పట్నాలను కట్టించడానికి వారిపై పనుల ఒత్తిడి తీవ్రంగా పెంచేశాడు. చాకిరీతో వారిని పిండిపించాడు. ఇదంతే ఎందుకు జరిగింది? వాళ్ల ఎదుగుదలే వాళ్ల పాలిట శాపంగా మారిందా? ఇక్కడ మనం ఆనాటి సామాజిక రాజకీయ పరిస్థితులను లోతుగా విశ్లేషించాలి. వాక్యంలో ఫరోరాజు ఇశ్రాయేలీల మీద ఒక ఉపాయం పన్నాడు అని చదువుతాం. ఉపాయం. ఈ ఉపాయం వెనుక ఉన్న ఉద్దేశాన్ని బైబిల్ పండితులు వివరిస్తూ గ్రీకు అనువాదంలో వాడబడిన కటాసోఫిజోమాయ్ అనే పదాన్ని ప్రస్తావిస్తారు. కటాసోఫిజోమాయ్. అవును, అంటే ఇది కేవలం ఒక ఆకస్మిక కోపంతో తీసుకున్న నిర్ణయం కాదు. దైవిక జ్ఞానానికి పూర్తిగా వ్యతిరేకమైన, క్రూరమైన, లోకజ్ఞానంతో కూడిన ఒక కుటిల వ్యూహం. ఓహో, అంటే ముందుగానే అంతా ప్లాన్ చేశాడన్మాట. ఖచ్చితంగా. తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి, ఒక జనాంగాన్ని వ్యవస్థీకృతంగా అణగదొక్కడానికి ఒక చక్రవర్తి వేసిన ఎత్తుగడ అది. వారి జనాభాను తగ్గించి వారిని ఎప్పటికీ బానిసలుగా ఉంచుకోవాలనే దురుద్దేశం దాని వెనక ఉంది. ఒక్క నిమిషం. ఫరో ఉపయోగించిన ఆ కటాసోఫిజోమాయ్ అనే పదం నాకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. అంటే అతను గుడ్డిగా వారిని హింసించలేదు, దాని వెనక ఒక వ్యవస్థీకృతమైన వ్యూహముందన్నమాట. అవును, దయ లేకుండా చేశాడు. కాని ఇక్కడే నాకర్థం కాని విషయమేంటంటే, ఆ ఇశ్రాయేలీయుల జీవితాలను చేదు చేయడానికి వారు తీవ్రమైన శ్రమను ఉపయోగించారు అని ఉంది. అంత కఠినంగా హింసిస్తున్నప్పుడు ఆ జనాంగం నాశనమైపోవాలి కదా. మరి వారు దాన్ని ఎలా తట్టుకున్నారు? దానికి కారణం ఫరో ఉపయోగించిన హింసా పద్ధతి మరియు దానికి ప్రతిగా దేవుడు చూపించిన కృప. మూలభాషలో ఆ శ్రమను వర్ణించడానికి పెరెక్ అనే హెబ్రీ పదం వాడబడింది. పెరెక్. అవును, పెరెక్. దీని అర్థం కేవలం రోజువారీ పనులు చేయించడం లేదా శారీరకంగా కష్టపెట్టడం మాత్రమే కాదు. శారీరకంగా, మానసికంగా వారిని పూర్తిగా విచ్ఛిన్నం చేయడం. విచ్ఛిన్నం చేయడమంటే వాళ్లను లోపలి నుంచి విరిచేయడం. అక్షరాల బానిసల మనస్సులో ఎప్పుడూ భయముండాలి. వారికి తమ మీద తమకు నమ్మకం పోవాలి. తమ ఉనికిని, తమ దైవిక గుర్తింపును పూర్తిగా మర్చిపోయి భట్టిల్లో మట్టిని పిసికే యంత్రాల్లా పనిచేయాలి. అది ఫరో ఉద్దేశం. ఎంత భయంకరమైన ఉద్దేశం! జీవితంలో అకస్మాత్తుగా ఎదురయ్యే కష్టాలను, మన గుర్తింపును, మన ధైర్యాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసే భయంకరమైన పరిస్థితులను ఈ పెరెక్ అనే పదం సూచిస్తుంది. ఇక్కడే నాకు ఆ పెద్ద సందేహమొస్తోంది. సాధారణంగా ఇలాంటి విచ్ఛిన్నం చేసే కష్టాలు వస్తే ఆ మనుషులు కృంగిపోవాలి కదా. పగలంతా మట్టిలో, ఎండలో తీవ్రమైన చాకీరీ చేస్తూ మానసికంగా విచ్ఛిన్నం చేయబడితే ఏ జనాంగమైనా అంతరించిపోతుంది. లోకరీతిగా ఆలోచిస్తే అంతే జరగాలి. కాని ఆశ్చర్యకరంగా వారు మరింతగా అభివృద్ధి చెందారు అని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఇది లోకతర్కానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది కదా. ఇది ఎలా సాధ్యమైంది? అంతటి క్రూరమైన వ్యూహాన్ని దేవుడు ఎందుకనుమతించాడు? మీరడిగిన ఈ ప్రశ్నలోనే దేవుని అద్భుతమైన సార్వభౌమాధికారం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. లోకపరంగా చూస్తే అణచివేత అనేది నాశనానికి దారితీయాలి. అది సైన్స్, అది మానవతర్కం. అవును. కాని దేవుని ప్రజలకు శ్రమ అనేది వారిని నాశనం చేయడానికి కాదు, వారిని రెట్టింపు బలంతో పైకి తీసుకురావడానికి దేవుడు వాడే సాధనం. శత్రువు వారిని ఎంతగా అణచివేస్తే దేవుడు వారిని అంతగా విస్తరింపజేశాడు. వావ్! ఫారో వ్యూహాలుగాని, భయం మరియు హింసగాని దేవుని ప్రణాళికలు ఏమాత్రం ఆపలేవని ఇది స్పష్టం చేస్తోంది. అంటే శత్రువులు వేసిన ప్రణాళికలే అంతిమంగా దేవుని ప్రణాళికను ముందుకు తీసుకెళ్లాయా? అవును,
దేవుడు వాటినే వాడుకున్నాడు. ఇది నిజంగా ఒక అద్భుతమైన వ్యంగ్యంలాగా అనిపిస్తోంది. వాళ్లు తొక్కాలని చూస్తే దేవుడు లేపాడు. అక్షరాల దీన్నే మనం శ్రమలో సమృద్ధి అంటాం. ఎంత నలిపితే అంత సువాసన వెదజల్లే పుష్పంలాగా ఇజ్రాయేలీల జనాంగం ఆ కష్టాల కొలిమిలో మరింత బలీయంగా తయారైంది. నిజమే. వారి కష్టాలు దేవుని ఉనికిని దూరం చేయలేదు. ఆ కష్టాల మధ్యనే దేవుడు వారిని ఒక గొప్ప సైన్యంగా తీర్చిదిద్దాడు. వారు కేవలం బ్రతికిబట్టగట్టడం మాత్రమే కాదు, వారి సంతతి ఆశ్చర్యకరమైన రీతిలో ఆశీర్వదించబడింది. శ్రమల కొలిమిలో పుటం వేయబడిన బంగారంలా వారు రూపుదిద్దుకున్నారు. ఈ శ్రమలో సమృద్ధి అనే భావన అద్భుతంగా ఉంది. అయితే ఇక్కడ ఆ కొత్త రాజు తన మొదటి ప్లాన్ అంటే శారీరకంగా శ్రమ పెట్టే ప్లాన్ విఫలమైందని గ్రహించిన తర్వాత ఆ మరింత దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. అవును, అదొక పైశాచికమైన నిర్ణయం. 15వ వచనం నుంచి 21వ వచనం వరకు చూస్తే షిప్రా పువా అనే ఇద్దరు హెబ్రీ మంత్రసానులను పిలిచి మగపిల్లలు పుడితే అక్కడికక్కడే చంపేయమని ఆజ్ఞాపించాడు. ఆ కాలంలో ప్రపంచాన్ని శాసించే అతిపెద్ద చక్రవర్తి ఆయన మాటే శాసనం. ఖచ్చితంగా ఎదురు చెప్పితే మరణమే. కాని ఆశ్చర్యకరంగా ఆ ఇద్దరు స్త్రీలు ఆ ఆజ్ఞను ధిక్కరించి ఆ పసికందులను బ్రతికించారు. నాకు అర్థం కానిదేమిటంటే అంత పెద్ద సామ్రాజ్యాధినేత ఇచ్చిన ఆజ్ఞను వ్యతిరేకించడానికి వాళ్లకు అంత ధైర్యం ఎక్కడ్నించొచ్చింది? ఎదురు తిరిగితే మరుక్షణమే తలలు తెగిపోతాయని వాళ్ళకి తెలుసు కదా. ప్రాణభయం వాళ్లని ఆపలేకపోయిందా? ఇది బైబిల్ చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఘట్టమండి. వారు రాజుకు ఎందుకు భయపడలేదు అంటే వారు దేవునికి భయపడ్డారు. దేవునికి భయపడ్డారు. అవును, ఇక్కడ వాడిన హెబ్రీ పదం యారే అంటే కేవలం భయంతో వణికిపోవడం కాదు, దేవుని పట్ల అత్యంత లోతైన భయభక్తులు, ఆయన పరిశుద్ధత పట్ల ఆరాధనాభావం, సృష్టికర్త పరిపాలన పట్ల అపారమైన గౌరవం కలిగి ఉండటం. అంటే ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్నారు. ఖచ్చితంగా. తమ కళ్ళెదుట ప్రాణభయం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, ప్రాణాలు తీసే అధికారమున్న రాజు సింహాసనం మీద కూర్చుని ఆజ్ఞాపిస్తున్నప్పటికీ, తమ సొంత ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారు పరలోకరాజు శాసనానికి లోబడ్డారు. ఈ పదం గురించి ఆలోచిస్తుంటే ఒక అద్భుతమైన సత్యం బయటపడుతోంది. బైబిల్ గ్రంథంలో అంతటి మహా సామ్రాజ్యాన్ని ఏలిన ఫరోరాజు పేరు ఎక్కడా ప్రస్తావించబడలేదు. కాని చరిత్రగతిని మార్చిన ఆ ఇద్దరు సామాన్య బానిస స్త్రీల పేర్లు షిప్రా మరియు పూవా శాశ్వతంగా లిఖించబడ్డాయి. దేవుని లెక్కలు అలా ఉంటాయి కదా. ఇది దేవుడు తన పట్ల భయభక్తులు కలిగిన వారిని ఎలా ఘనపరుస్తాడో చూపిస్తోంది. ఒక రకంగా వారు అధికార క్రమాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్నారు. భూసంబంధమైన రాజు శాసనం కంటే దేవుని శాసనం గొప్పదని వారు నమ్మారు. తమకు ఏమాత్రం సొంత బలం లేకపోయినా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఒక గొప్ప అద్భుతం. అవును, లోకపు రాజు ఇచ్చే శిక్ష కంటే సృష్టికర్త ఇచ్చే తీర్పు ముఖ్యమని వారు బలంగా నమ్మారు. భూసంబంధమైన భయం, మనుషుల పట్ల భయం వారిని శాసించలేకపోయాయి. నిజమే. ఇక్కడ దేవుని కృపను మనం గమనించవచ్చు. ఆ మంత్రసానులు దేవుని వైపు నిలబడినందుకు ప్రతిఫలంగా దేవుడు వారికి బాయిత్ అనగా ఇండ్లు కట్టించాడు అని వాక్యం చెప్తోంది. బాయిత్ అంటే ఇండ్లు. అవును, అంటే దేవుడు వారికి కేవలం ఆ క్షణంలో రక్షణ మాత్రమే ఇవ్వలేదు, శాశ్వతమైన వంశావళిని, తరతరాలు నిలిచిపోయే గొప్ప ఆశీర్వాదాన్ని, భద్రతను అనుగ్రహించాడు. తమ ప్రాణాలను పణంగా పెట్టి పరుల గృహాలను, పరుల సంతానాన్ని కాపాడిన వారికి దేవుడు వారి స్వంత గృహాలను కట్టించాడు. ఆ మంత్రసానుల ధైర్యం వెనుక మనం ఇంకొక లోతైన క్రీస్తు కేంద్రక సత్యాన్ని దర్శించవచ్చు అనిపిస్తుంది. వారు తమ స్వంత శక్తితో లేదా తమ తెలివితేటలతో ఫరోను ఎదిరించలేదు. అంతటి సామ్రాజ్యాన్ని ఎదిరించే శక్తి ఒక బానిస స్త్రీకి ఎక్కడ్నుంచొస్తుంది? రాదు, అది మానవమాతృలకు అసాధ్యం. అవును, అది దేవుని ఉచితమైన కృప, ఆయన వారి పట్ల చూపిన ప్రేమ. దేవుని రాజ్యంలో మనకున్న నిజమైన గుర్తింపును మనం తెలుసుకున్నప్పుడు, సృష్టికర్త మన పక్షాన ఉన్నాడనే సత్యం అర్థమైనప్పుడు ఆ మనుగడ భయం మనల్ని నియంత్రించలేదు కదా. అద్భుతంగా చెప్పారు. దేవుని యందలి భయభక్తులే మనకు నిజమైన ధైర్యాన్నిస్తాయి, ఆ భయమనే సంకెళ్లను తెంచేస్తాయి. రైట్. దేవుని పట్ల ఉన్న యారే అనే భయభక్తులే మనుష్యుల భయాన్ని తరిమికొడతాయి. ఈ సంఘటనలో దేవుని అపారమైన ప్రేమ, ఆయన బలహీనుల ద్వారా బలవంతులను ఎలా సిగ్గుపరుస్తాడో మనం స్పష్టంగా చూడవచ్చు. అయితే ఆ కథ ఇక్కడతో ఆగిపోలేదు కదా. 22వ వచనంలోకి వస్తే,
మంత్రసానుల ద్వారా తన వ్యూహం పారకపోవడంతో ఫారో రాజు ఏకంగా ఒక బహిరంగ ప్రకటన చేశాడు. ఒక మరణశాసనం జారీ చేశాడు. పుట్టుప్రతి మగపిల్లాడిని నదిలో వేయండి అని అత్యంత క్రూరమైన ఆ హృదయ విదారకమైన ఆజ్ఞను ప్రకటించాడు. ఈ అధ్యాయం మొత్తం మీద అత్యంత చీకటిగా మరణపు ఛాయలతో నిండిన వచనమిది. ఐగుప్తుకు జీవాధారమైన నైలు నది ఒక్కసారిగా పసిపిల్లల ప్రాణాలు తీసే మరణపు నదిగా మారిపోయింది. నిజమే. ఆ తల్లుల ఆర్తనాదాలు, ఆ నెత్తుటి ధారలు ఒక ఘోరమైన దృశ్యాన్ని మన కళ్ల ముందుంచుతాయి. అసలు ఈ గాఢాంధకారం వెనుక, ఈ కన్నీటి వెనుక దేవుని ప్రణాళిక ఎలా ఉండి ఉంటుంది? అంత చీకటిమయంగానే అనిపిస్తోంది. ఇది వినడానికి, ఊహించడానికి అత్యంత విషాదకరమైన దృశ్యం. అందులో ఎలాంటి సందేహం లేదు. కాని దేవుని విమోచన ప్రణాళికలో ఉన్న అద్భుతమేమిటంటే, ఈ గాఢాంధకార నేపథ్యం నుంచే లోకానికి ఒక గొప్ప వెలుగు రాబోతోంది. ఓహో, అంటే ఈ చీకటిలోనే వెలుగు దాగి ఉందంటారా? అవును. ఇక్కడొక లోతైన ఆధ్యాత్మిక సత్యాన్ని మనం గ్రహించాలి. ఫరో ఆజ్ఞాపించిన ఆ నది భౌతిక మరణానికి ప్రతీక. ఆ శారీరక బానిసత్వం, పాపమనే ఫరో కింద యావత్ మానవాళి పడుతున్న ఆధ్యాత్మిక బానిసత్వానికి ప్రతీక. మరణం పట్ల భయంతో మానవాళి బానిసలుగా ఉన్న స్థితి అది. ఈ శారీరక బానిసత్వాన్ని, ఈ మరణపు నదిని ఆధ్యాత్మిక బానిసత్వంతో పోల్చడం చాలా ఆలోచింపజేసే విషయంగా ఉందండి. మరి ఈ పాపం, మరణమనే బానిసత్వం నుంచి మనల్ని విడిపించడానికి ఆనాడు జరిగిన సంఘటన భవిష్యత్తులో దేవుడు చేయబోయే గొప్ప విమోచనకు ఏ రకమైన మార్గాన్ని చూపిస్తోంది? ఆ చీకటి నుంచి వెలుగు ఎలా వస్తుంది? ఇక్కడే పాత నిబంధనలోని సంఘటన క్రొత్త నిబంధనలోనే ఒక గొప్ప సత్యానికి దారితీస్తుంది. దీన్నే మనం అద్భుతమైన క్రీస్తు కేంద్రక అన్వయం అంటాం. రైట్. పాపం, మరణం అనే బానిసత్వం నుంచి మనల్ని విడిపించడానికి నిజమైన విమోచకుడైన యేసుక్రీస్తు ఆ మరణపు జలాల్లోకి, అనగా సిలువ అనే మరణంలోకి తనను తాను అప్పగించుకున్నాడు. తన ప్రాణాన్ని పెట్టాడు. అవును. ఆయన పరలోకపు మహిమను విడిచి మానవాళి స్థానంలో ఆ మరణపు నదిలోకి దిగాడు. మానవాళి అనుభవిస్తున్న ఆధ్యాత్మిక బానిసత్వపు సంకెళ్లను సిలువలో తెంచేశాడు. మరణాన్ని జయించి తిరిగి లేవడం ద్వారా నిత్యజీవం అనే క్రొత్త వాగ్దాన దేశానికి ఆయన దారి చూపించాడు. అద్భుతం. ఇది కేవలం ఒకనాటి ఐగుప్తు బానిసత్వం గురించిన కథ మాత్రమే కాదు. ఇది యావత్ మానవాళి దేవుని ద్వారా పొందుకోబోయే గొప్ప విమోచనకు ఒక స్పష్టమైన చిత్రపటం. మరణపు జలాల గుండా వెళ్లి విజయం సాధించడమనేది క్రీస్తు చేసిన ఆ త్యాగానికి ప్రతీక. వావ్! ఇది నిజంగా ఒళ్ళు గగురుపొడే సత్యం. ఆనాడు ఐగుప్తులో పసిపిల్లలు ఎదుర్కొన్న ఆ మరణపు నది అంతిమంగా క్రీస్తు శిలువ మరణానికి, ఆయన సాధించిన విజయానికి ఒక ఛాయగా ఉందన్నమాట. అవును, ఖచ్చితంగా. ప్రతి వచనంలోనూ దేవుని మారని స్వభావం, ఆయన విమోచన ప్రణాళిక, ఆయన అపారమైన ప్రేమ ఎలా అడుగడుగునా పనిచేశాయో మనం స్పష్టంగా చూశాం. అయితే ఈరోజు మనం సాగించిన ఈ సుదీర్ఘమైన అధ్యయనం కేవలం కొన్ని క్రొత్త చారిత్రక విషయాలు తెలుసుకోవటానికి లేదా జ్ఞానాన్ని పెంచుకోవటానికి మాత్రమే పరిమితం కాకూడదు కదా. ఈ వాక్యం మన దైనందిన జీవితంలో ఎలా అన్వయించబడాలి? ఖచ్చితంగా. మనం తెలుసుకున్న ఈ అద్భుతమైన సత్యాలు దేవుని మారని స్వభావాన్ని నమ్మి రోజంతా ఆయన వాక్యాన్ని మన మనసుల్లో నిలుపుకోవడానికి సహాయపడాలి. ఇవి మన ప్రార్థనా జీవితాన్ని పూర్తిగా బలపర్చాలి. దేవునితో మనకున్న సంబంధాన్ని మరింత సన్నిహితంగా, అన్యోన్యంగా మార్చాలి. దేవుని అపారమైన ప్రేమ, ఆయన సార్వభౌమాధికారం మీద నమ్మకం స్థిరపడినప్పుడు మనమాలోచించే విధానంలో, మన దైనందిన జీవనశైలిలో ఖచ్చితంగా ఒక గొప్ప మార్పు వస్తుంది. నిజమేనండి. బైబిల్ అధ్యయనమనేవి కేవలం సమాచారం సేకరించుకోవడం కోసం కాదు, సృష్టికర్తతో జీవ సంబంధాన్ని పెంచుకోవడం కోసం. కష్టాల మధ్యలో ఉన్నప్పుడు ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడంటే ఆయన మన భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాడని అర్థం చేసుకోవాలి. చాలా చక్కగా చెప్పారు. ముగించే ముందు ఒక చిన్న ఆసక్తికరమైన ఆలోచన మన మనసుల్లో ముద్రించుకుందాం. ఫెరో రాజు ఏ నదినైతే మరణశాసనంగా మార్చాడో, ఆ పసికందులను మింగేసే భయంకరమైన జలాలుగా ఏ నదిని మార్చాడో, సరిగ్గా అదే నదిని దేవుడు రాబోయే అధ్యాయాలలో ఇజ్రాయేలీయుల విమోచకుడైన మోషేను సురక్షితంగా రక్షించడానికి ఉపయోగించాడు. వావ్, అవును కదా. ఒక ఆశీర్వాదపు నావ ప్రయాణించడానికి ఉపయోగించాడు. దేవుని సార్వభౌమాధికారం అంటే అదే. మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు కొన్ని సమస్యలు
పూర్తిగా ముంచేయాలని సుడిగుండాల్లా వస్తుంటాయి. కాని ఆశ్చర్యకరంగా దేవుడు ఆ సమస్యలనే ఆశీర్వాదపు నావలుగా మారుస్తాడేమో కదా. అక్షరాలా ఎంత అద్భుతమైన అన్వయమిది! దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే ముంచేయాలని చూసే పరిస్థితులే రక్షణకు మార్గాలుగా మారచ్చు. ఈ ఒక్క ఆలోచనను ఈరోజంతా మనసులో ధ్యానిద్దాం. కష్టాలు విచ్ఛిన్నం చేయడానికి కాదు, రెట్టింపు బలంతో దేవుని ప్రణాళిక వైపు నడిపించడానికే అని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి. ఈ లోతైన వాక్య ప్రయాణంలో ముందుకు సాగడానికి మా తదుపరి అధ్యయనాల కోసం ఈ ఛానల్తోనే ప్రయాణించండి. సబ్స్క్రైబ్ చెయ్యండి. ఖచ్చితంగా. ఈ రోజు మనం చేసిన ఈ సుదీర్ఘ అన్వేషణ ద్వారా మనం నేర్చుకున్న క్రొత్త సత్యమేమిటి? ఆ 400 ఏళ్ల నిశ్శబ్దం గురించా, శ్రమలో సమృద్ధి గురించా, లేక ప్రాణాలకు తెగించిన ఆ మంత్రసానుల ధైర్యం గురించా? దేవుడు ఈరోజు నేర్పిస్తున్న ఆ సత్యం మన జీవితంలో తీసుకురాబోయే ఆచరణాత్మకమైన అడుగేమిటో కామెంట్లలో పంచుకుందాం. ఈ అద్భుతమైన వాక్య సత్యాలను మన ఆధ్యాత్మిక సహోదరీ సహోదరులతో పంచుకొని వారి విశ్వాసాన్ని కూడా బలపరుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.